అధినేత జగన్ వ్యవహార శైలి చేతిలో అధికారం ఉన్నప్పుడే విజయసాయి ప్రాధాన్యత పార్టీలో తగ్గుతూ వచ్చింది. ఓ దశలో ఉత్తరాంధ్ర వ్యవహారాలకే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచే విజయసాయిలో బయటికి కనిపించని అసంతృప్తి మొదలైందన్నమాట ఆయన సన్నిహితుల నుంచి వినిపించింది. కానీ మృదు స్వభావం కావడం వల్ల, బరి తెగించి గొడవలు చేసుకునే అలవాటు లేకపోవడం వల్ల విజయసాయిని అలా మౌనంగా రాజకీయాలు కొనసాగించుకునేలా చేసింది. చివరికి పార్టీ అధికారానికి దూరమైంది. వైసీపీని మించి టీడీపీ ప్రతీకార రాజకీయాలు చేస్తూ పరిస్థితి కనిపిస్తుంది. మరి అది తనకు ప్రమాదకరమే అని, ఎప్పటికైనా తన మనుగడకు ఇబ్బందే అని విజయసాయి భావించి ఉండొచ్చు. ఇలాంటి తరుణంలో అధినేత జగన్ నుంచి ఎలాంటి సహకారం అందుతుందన్నది కూడా విజయసాయికి అనుమానాస్పదంగానే కనిపించి ఉండొచ్చు. అందుకే తను ఒంటరి కావడం ఖాయమన్న ఆందోళనకర పరిస్థితుల్లో తనకు సంబంధించిన వాళ్ళందరితో చర్చించిన తర్వాతే విజయసాయి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని అనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వాదనలో నిజముందని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు భరించింది చాలు, ఇక అవసరం లేదు అని అనుకున్నాకే ఆయన వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి కూడా పూర్తిగా తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది.